బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కీడు పొంచి ఉండడానికి గల కారణం నీవు దేవుణ్ణి మరిచితివి. మరవడం అంటే ఏంటో తెలుసా? మర్చిపోవడం అంటే ఏంటో తెలుసా? నేను అంటాను, బొమ్మను చూడడమో పొద్దున్న లేసి ఏసయ్య అని పిలవడం కాదండి. కృతజ్ఞత లేని హృదయమే అంధకారం. దేవుడు చేసిన మేలను మరిచిన వాడు దేవుణ్ణి మరిచినవాడు. కొందరికి కృతజ్ఞత ఉండదు. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, దేనికి కృతజ్ఞత ఉండదు. వారిని ఏమంటున్నాడంటే నన్ను మరిచిన వారు. ఎవరి మరిచిన వారెవరు? కృతజ్ఞత లేనివారు, దేవునికి కృతజ్ఞత లేనివారు, దైవ సేవకునికి కృతజ్ఞత లేనివారు, సంఘానికి కృతజ్ఞత లేనివారు. ఆయన అంటాడు నన్ను మరిచిన వారు వాళ్ళు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, కీడు ఎందుకు పొంచి ఉంది? ఎందుకో తెలుసా? కృతజ్ఞత లేకపోవడం వల్లే. దేవుడు చేసిన మేలకు నువ్వు అర్పించాల్సిన కృతజ్ఞత అర్పించకపోవడం వలన నీకు కీడు పొంచి ఉంది. ఎందుకో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న విశ్వాసులతోనూ, సేవకులతో, సంఘ పెద్దలతో, పిల్లలతో మాట్లాడుతున్నాడు. నీకెన్ని మేలు దేవుడు చేస్తున్నాడు, అవన్నీ నువ్వు మరిస్తే ఆయన అంటాడు నన్నే నీవు మరిచితివి, కీడు పొంచి ఉన్నది, జాగ్రత్త.